నమస్తే మేడం. హాయ్. మేడం వ్యాలంటైన్స్ డే రాబోతుంది కాబట్టి అంటే ఎలా ఫీల్ అవుతున్నారు వ్యాలంటైన్స్ డే గురించి? మీరేం వ్యాలెన్ చెప్పదలుచుకున్నారు? నాకు వ్యాలంటైన్స్ డే చేసిన నాకు పెద్ద ఏం స్పెషల్ ఏమి ఉండదన్న. లవర్స్ కంటే స్పెషల్ ఉండదు. మాలాంటి వాళ్ళకి సింగిల్కి ఏముంటది అన్న, నార్మల్ లైట్ అంతే. ఆ రోజు బ్లాక్ డే కూడా కాబట్టి ఏమో ఇంకా ప్రేమ ఉంటే స్టేటస్ పెట్టుకోవడానికి ఆ భారతీయ ఇండియా గురించి అని పెడితే పెడతా అంతే. మీరు సింగిల్స్ అన్నారు కాబట్టి చెప్పండి. అంటే సింగిల్స్ చాలా మంది చాలా పెద్ద ఎత్తున బాధపడుతున్నారు వ్యాలంటైన్స్ డే రద్దు చేయాలని. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఒరే పిచ్చి మంద గొర్రెల మంద సింగిల్ గుంటే లైఫ్ ఎంజాయ్ రా బాబు, అర్థం కావట్లేదు. లవర్ ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి ఈ 7 days 30 పేర్ అని చెప్పి ఫ్లవర్ అని చెప్పి డబ్బులు అడుక్కుంటున్నారు. అరే ఈ రోజు ఫ్లవర్ డే రా, 20 రూపీస్ అయింది రా, 30 పేర్ రా, 30 పేర్ కొనియాలి రా అని చెప్పి చాలా కరువు కాటుగా ఉన్నారు. దయచేసి వాళ్ళు లవర్ లేని వాళ్ళు ఫీల్ అవ్వద్దు, లైఫ్ ఎంజాయ్ చేయండి. కావాలని కుదిరితే పెళ్లి చేసుకుని మాత్రం దయచేసి పెళ్లి లవ్ మాత్రం చేయొద్దురా బై, అంతే. మీరు సింగిల్ అన్నారు కాబట్టి చెప్పండి, సింగిల్ ఉండడం బెటరా లేకుంటే కమిటెడ్ గా ఉండడం బెటరా అంటే మీరేం చెప్తారు? సింగిల్ గుండి తర్వాత మంచిగా పార్ట్నర్ చేసుకోవడం బెస్ట్. అంటే సింగిల్ ఉంటే ఎటువంటి లాభాలు ఉంటాయి చెప్పండి? మంచిగా ఉంటది. డ్రెస్ ఎట్లా వేసుకోవచ్చు, థియేటర్కి వెళ్ళొచ్చు, ఇష్టమైన బిర్యానీ తినొచ్చు, ఫోన్ ఎనీ టైం బిజీ వచ్చినా ఎవడు అడగడు. చక్క మన ఎంజాయ్మెంట్ మనకుంటది. ఎవడు సమాధానం చెప్పాలంత అవసరం అయితే లేదు. సింగిల్ లైఫ్ ద బెస్ట్ లైఫ్ అని చెప్తాను నేను. ఓకే. అంటే మీరు చెప్పండి ఇప్పుడు అంటే లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే ఏం చెప్తారు? మ్మ్. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ చేసుకుంటూనే ఉంటారు, కానీ నా దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తుంది. అదే. ఇప్పుడు క్యాలెండర్ నుంచి వ్యాలంటైన్స్ డే తీసేయమని చాలా మంది కూడా చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? క్యాలెండర్ తీసేస్తే మాత్రం మనుషులు మారగన్న. ఒకవేళ క్యాలెండర్ తీసేసినా ఇది నడుస్తూనే ఉండదు. ఈ రోజు ఏంటిదే తెడ్డి పెట్టే, ఈ రోజు ఎన్ని తెడ్డి పేర్లు అమ్మైపోయినాయి పాపం. అరే ఒక్కటే చెప్తున్నా, యూత్ అందరూ చెప్తున్నా, ఈ లవర్స్ డేలు వస్తుంటే పోతుంటే లైఫ్ అనేది ఒకసారి స్పైల్ అయితే మాత్రం రాదు. దయచేసి యూత్ అందరం మేల్కోండి. లవర్స్ డే అనేది దయచేసి ఏమి ఉండద్దు, అంతే. మా మెయిన్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నా, లవర్స్ డే రోజు మాత్రం పిల్లల్ని కాపలా కాయిస్తుండండి. మీరు జాబులు మానేసే నా ఒక్క రోజు కాపలా కాయండి. ఆల్రెడీ పోలీసు వాళ్ళు కాపలా కాస్తూనే ఉంటారు. ఆ రోజు పేరెంట్స్ గా మీ బాధ్యత మీరు నిర్వహించుకోండి. ఆ? ఆ రోజు దొరకరన్న. అసలు నువ్వు ఎంత ట్రై చేసినా అసలు ఎన్ని బుక్ అయిపోతాయి అంటే ఆ రోజు చాలా బుక్ అయిపోతాయి కాబట్టి. 75% ఆల్రెడీ బుక్ అయ్యాట. బుక్ అయినాయా? చూసారా యూత్ ఎంత స్పీడ్ గా ఉన్నారో, అంతే. సంవత్సరాన్ని దేశానికి ఒక సంవత్సరం వచ్చినంత ఫీల్ అవుతారు ఆ రోజు, అది. కానీ సింగిల్ మాత్రం అబ్బా చాలా బెస్ట్. నేనైతే ప్రశాంతంగా మొత్తాన్ని మీరు పడుకుంటా, అంతే. మేడం ఇంకోటి ఏంటంటే బ్రేకప్ గురించి మాట్లాడుకుంటే సో ఈ బ్రేకప్ వల్ల చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యి మొన్న రీసెంట్ ఒక సర్వే వచ్చింది బ్రేకప్ వల్ల చాలా మంది కూడా చనిపోతారని. సో ఏం చెప్పదలుచుకున్నారు? బ్రేకప్ రావడం వల్ల కొంతమంది స్వాతంత్రం వచ్చింది అంటారు, కొంతమంది చాలా బాధపడతారు. మీరేం చెప్పారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా? ఫస్ట్ బ్రేకప్ అసలు లవ్ చేయడం ఎందుకురా? ఫస్ట్ మనిషి అన్న తర్వాత ఒక అంటే ఒక కాలేజ్ లైఫ్ లో కానీ స్కూల్ లైఫ్ లో కానీ కామన్ అయింది ఒక మనిషి మీద ఫీలింగ్ రావడం అనేది. దయచేసి మీరు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయండి. టైం పాస్ లవ్ చేసి అదర్ పర్సన్స్ కానీ ఇతర వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ బాధ పెట్టొద్దు. మీకు చేసుకునేంత ఉంటేనే అది కూడా లైఫ్ లో సెట్ అయిన తర్వాత చేసుకోండి, లేకపోతే దయచేసి టైం పాస్ మాత్రం చేయకండి. ఎందుకంటే పేరెంట్స్ బాధపడి మీరు బాధపడి జీవితాలు ఎందుకు రాబోయే నాశనం చేసుకుంటారు. అసలుకే బాయ్స్ పెళ్లిళ్ళు కావట్లేదు, చాలా మంది కరువు కాటుకలు ఉన్నారు. ఎందుకు? యూత్ అందరూ ఒకటే చెప్తున్నా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. దయచేసి లవ్ మాత్రం చేసుకోవద్దు, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. చివరిగా అంటే ఒక పార్ట్నర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆమె ట్రూ ఉందా లైక్ మీలాంటి అమ్మాయి దొరకాలంటే ఏం చేయాలి? నాలాంటి అమ్మాయి దొరకాలంటేనా, ఫస్ట్ ఎవడైతే ఒక బాయ్ గాని ఒక అబ్బాయి గాని లవ్ చేస్తున్నా అనే పదానికి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయికి ఎలా ఉండాలంటే, నువ్వు లవ్ చేయడం కదా అబ్బాయి, నెక్స్ట్ డే పెళ్లి చేసుకుందాం అన్న క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇస్తే అప్పుడు లవ్ చేయండి. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఎంత సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడో నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్నంత దమ్ము ఉంటేనే నువ్వు లవ్ చేయి, అంతే. ట్రూ లవ్ లేదంటావా సమాజంలో? అసలు లవ్ అనేది లేదు, లవ్ లేదు, ఏం లేదు, అదే పక్క కూడా లేదు ఇప్పుడు ఈ జనరేషన్ లో. పెళ్లి చేసుకున్నా కూడా మహా అయితే 1 year 2 years కూడా ఉంటున్నారు. అసలు నమ్మకమే లేదు, లవ్ లేదు, పెళ్లి లేదు, ఏం లేదు. తింటాం, తన ఉన్న రోజులు ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, పోతే పోతాం. ప్రేమికుల రోజు కాదయ్యా ముందు. ప్రేమల గురించి ప్రేమికుల రోజు అబ్బా, ఆ అమ్మాయికి ఈ గిఫ్ట్లు కొనియాలి, ఈ అమ్మాయికి ఈ గిఫ్ట్లు కొనియాలి అని చెప్పేసి ఏం చేస్తారు కొంతమంది మగపిల్లలు తెలుసా, కళ్ళు మూసుకొని కలలు కంటుంటారు, గిఫ్ట్ల కోసం కలలు కంటుంటారు. అది కాదు కావాల్సింది మనకి. ప్రేమికుల రోజు కాదు, తల్లిదండ్రుల్ని గౌరవించండి, తల్లిదండ్రుల్ని ప్రేమించండి. అదే రోజు ఏం జరిగిందో తెలుసా, బ్లాక్ డే. మన 40 మందిని మిలిటరీ వాళ్ళని పుల్వామా దాడి, అది కూడా గుర్తు చేసుకోవాలి కదా ఆ రోజు. ప్రేమికుల రోజు అంటే ఎంజాయ్ చేయడము అది చేయడం కాదు. ఫస్ట్ ఏం చేయాలి మనము, అమ్మా నాన్నని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఫస్ట్ వాళ్ళ వాళ్ళ వల్లనే మనం బయటకు వచ్చామన్నమాట. తల్లిదండ్రుల్ని మైండ్ లో పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే. ఈ పుల్వామా దాడి ఏదైతే జరిగిందో ఆ రోజు మనకి మనసు కలిచి వేస్తుంది, అది తలుచుకుంటేనే. ఇది మర్చిపోలేని విషయం ఇది.
అంత మంది ఆర్మీ వాళ్ళంటే మనకి ఎంత రెస్పెక్ట్ అది. ఉమ్. సిగ్గులేదు ఓయోలు బుక్ చేసుకోవడానికి. ఇది చూడండి అయ్యా, ఫస్ట్ అమ్మా నాన్నల్ని పట్టించుకోండి అయ్యా. పట్టించుకొని ఆ రోజు మనము దేశభక్తి వాళ్ళు అక్కడ దేశం ఏంటి బార్డర్స్ లో మన కోసం అక్కడ ప్రాణాలు కోల్పోవడమే కాదు, వాళ్ళు ప్రాణాలు రిస్క్ లో పెట్టి మిలిటరీ వాళ్ళు మన కోసం బతుకుతున్నారు. మనం ఇక్కడేమో హ్యాపీగా ప్రేమికుల రోజు తొక్కలో రోజు అని చెప్పేసి ఒకడా ప్రేమికుడు ఆ ఒకడు కాదు, పొద్దున్న ఒకటి ఫ్లవర్ ఇస్తాడు, మధ్యాహ్నం గిఫ్ట్ ఒకడు, మళ్ళీ సాయంత్రం సినిమాకి ఒకడు, మళ్ళీ నైట్ పోయే రూమ్ లో ఒకడు. ఇది ప్రేమికుల రోజు అంటే ఇట్లుంటది. మనం ప్రేమించడం తప్పాక ప్రేమించడం తప్పు కాదయ్యా, ప్రేమించడం తప్పు కాదు. అబ్బాయిల్ని మోసం చేయడం అది తప్పు అంటున్నా నేను. అబ్బాయిని ఇప్పుడు చూడండి, కొంచెం నేను ఏం చెప్పాలో నాకు ఒక అమ్మాయి నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అబ్బాయిని లవ్, ఇప్పుడు చూడు ఒక అమ్మాయి గురించి నేను చెప్తాను. ఒక అబ్బాయిని లవ్ చేసిందంటే జీవితాంతం అది నిలబెట్టుకోవాలి. అది ప్రేమ అంటే, అది లవ్ అంటే. తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు లవ్ చేశారనుకోండి, భయపడకుండా ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకొని జీవితాంతం ఆ అమ్మాయిని చూసుకుంటారు చూడు, అది ప్రేమికుడు అంటే. అట్లుండాలి ప్రేమలంటే. ఇదేంటి టైంపాస్ ప్రేమలు ఇవి, తెలుసా? టైంపాస్ ప్రేమలే, ఓన్లీ టైంపాస్ కోసమే చేస్తున్నారు. అబ్బాయిల్ని మోసం చేసి నేనైతే ఫుల్ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తే ఎక్కువ. అంటే అమ్మాయిలు కూడా చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు. 50% ఇట్లుంటారు, 50% అట్లుంటారు అనమాట. అందుకు ఫస్ట్ అమ్మా నాన్నని ప్రేమించండి. అమ్మా నాన్నని దేవుళ్ళతో దేవతలతో సహా చూడండి. ఫస్ట్ బ్లాక్ డే వస్తుంది, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి అందరూ. ప్రేమ గొప్పదంటే అమ్మాయి ప్రేమ గొప్పదా అబ్బాయి ప్రేమ గొప్పదా? అబ్బాయి ఒక అమ్మాయిని నమ్ముకొని వచ్చిన తర్వాత అబ్బాయి ప్రేమనే గొప్పది. ఒక అమ్మాయి మళ్ళీ ఒక అబ్బాయిని నమ్మి ఒక అమ్మాయి పోయిందంటే అమ్మాయి ప్రేమ కూడా అంతకంటే గొప్పది. ఆ గొప్ప ప్రేమలు నిలుపుకుంటున్నారా? అబ్బే, ఎక్కడ లేదు, ఎక్కడ నిలుపుకోవటం లేదు. ఆ ప్రేమలు ఎక్కడికి పోయినాయి? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఓన్లీ టైం పాస్. ఓన్లీ ఎందుకు ప్రేమిస్తారు? గిఫ్ట్లు వస్తాయి, ఆ షాపింగ్ చేపిస్తాడు, ఆ ఏఎంబి మాల్కి వెళ్ళి అక్కడ తినిపిస్తాడు, మళ్ళీ ఎక్కడ పెద్ద పెద్ద క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్లు తినిపిస్తాడు. దానికోసం ప్రేమిస్తారు. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది అంత ఫేక్. ఆగండి, 14వ తేదీ అందరు వస్తారు కదా, మన అన్నలు మన మామయ్యలు అంతా సీజ్ చేస్తారు. ఆడ వస్తారు, పోలీస్ వాళ్ళు వస్తారు, క్లోజ్. ఇక్కడ నిఘా పెడతారు, నిఘా గట్టిగానే పెట్టమని చెప్తా నేను, మామూలుగా ఉండదు. ఆ నిఘా పెడతారు. వ్యాలంటైన్స్ డే రోజు మొత్తం పార్క్ మొత్తం క్లోజ్ ఉంటది. ఎవరు పట్టుకున్నా గానీ తన్నుకొని పోవడమే. ఇక్కడ నుంచి ఫుల్ ఇక్కడ బందోబస్తు ఉంటది. నేను కూడా పోలీస్ వాళ్ళకి చెప్తాను, సార్ మీరు బందోబస్తు పెట్టండి అక్కడ ఫుల్ గా. వ్యాలంటైన్స్ డే వద్దంటున్నాను. వ్యాలంటైన్స్ డే రోజు ఏం జరిగిందో మీకు తెలుసు కదా, వద్దనట్లేదు. చేసుకోండి, మంచిగా చేసుకోండి అయ్యా. ఆ ప్రేమికులు అంటే ఎలా ఉండాలి? ప్రేమికుడు సినిమా ప్రభుదేవ చూసారా? అలా ఉండాలి. ప్రేమికులు అంటే అలా ఉండాలి. ఎక్కడున్నారు చూపి. ఫేక్ ప్రేమలు, ఫేక్ ప్రేమలు, దొంగ ప్రేమలు. ఇట్లండి ఫస్ట్ ముందుకి, నేను వెనకాల చూడను, ఏదైనా ముందే చూస్తాను. అయితే చూడండి, మీ పాయింట్ ఆఫ్ చెప్పండి. ఎట్లాంటి అంటే ప్రేమ ట్రూ ప్రేమ అంటారు, ఎట్లా చెప్తారు? నిజమైన ఎలా ఉంటది ట్రూ లవ్ అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు చూపులు కలిసినాయి. బా ఎంత మంచిది అమ్మాయి, ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి, ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయికి జీవితం ఇవ్వాలి అనేలా ఉండాలి ప్రేమ. అది లాస్ట్ వరకు నిలుపుకోవాలి. ఎక్కడ నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, అసలు ఎక్కడ నిలబట్లేదు. ఇప్పుడు పాపము ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించింది అనుకోండి, ఆ అబ్బాయి సెన్సిటివ్ ఉంటాడు కొంచెం. అంటే వాళ్ళు సెన్సిటివ్ అంటే ఎంత మంచి మనసు ఉంటుంది వాళ్ళకి. ఏదన్నా కొంచెం నువ్వు ద్రోహం చేసింది అనుకో, చనిపోవడము, చంపేయడం. చివరిగా అడుగుతున్నాక, అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా అని మీరేం చెప్తారు? నేనైతే 100% అరేంజ్ మ్యారేజ్. సరే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా గానీ ఇంట్లో ఒప్పించి చేసుకుంటే పర్వాలేదు. కానీ బాడీ కెమెరా బాడీ డ్రమ్ లో దొరికితే అరేంజ్ మ్యారేజ్ చేసినాక అవన్నీ ఇష్యూస్ అయితే క్లియర్ కాలే కదా, అరేంజ్ మ్యారేజ్ కాబట్టి. అయితే
బాడీ ఎవరి బాడీ డ్రమ్ముల్లో దొరుకుతున్నాయి చెప్పండి. అంటే ప్రేమికులు కలిసి మగోన్నన్న ఆడదాన్న చంపేస్తున్నారు కదా, ఏం చేస్తారు అప్పుడు? దానికి కూడా కారణాలు ఏమో తెలుసా మీకు? తెలీదా? ఎందుకు చంపేస్తున్నారు? ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేసి రైస్ కుక్కర్ లో ముక్కలు చేసి ఎక్కడో తీసుకొని పోయి సముద్రంలో సూట్ కేసులో పెట్టి చంపుతున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళని చంపడం, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడం అది ఫ్యాషన్. ఎందుకు? దానికి కూడా కారణం మీరు చెప్పండి. తెలీదా? నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మొన్నటికి మొన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎంత మంచిగా ఉండాలి, మళ్ళీ దానికి ఎఫైర్స్, సంబంధం, అక్రమ సంబంధాలు. దీనివల్ల వాడు ఉక్రోషం ఏందంటారు, పౌరుషం, నేను ఒక మగోడిని నన్నే మోసం చేసిందని చెప్పేసి ఆ విధంగా చంపేసి డ్రమ్ములో పెట్టడము, కుక్కర్లో పెట్టడం ఇలా జరుగుతున్నాయి. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు, అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకొకరితో సంబంధం పెట్టుకోకూడదు కదా, ఇంకొకరితో సంబంధం పెట్టుకోకూడదు, అది తప్పు. మగవాడిని మాత్రం మోసం చెయ్యొద్దు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు 3 పూట్ల అన్నం పెట్టి వాళ్ళు సంపాదించిన దాంట్లో సంతోషంగా చూసుకుంటారు చూడు. అతను నా భార్యనే, నా పిల్లలే ప్రపంచం అనుకుంటారు చూడు, అలాంటి వాళ్ళనే ఇలా చేస్తున్నారు. అలాంటప్పుడు ఎంత తప్పు అది. బ్రేకప్ చెప్పే అమ్మాయిలకి ఏం చెప్తున్నానంటే, అమ్మ తల్లి, అందరూ మీరు తప్పు అనుకుంటారో నన్ను తిట్టుకుంటారో తిట్టుకోండి తమ్ముడు, ఎంతనా తిట్టుకోండి. కానీ ఒక్కటి చెప్తున్నా, ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడే లవ్ చేయండి. లేదా మీకు ధైర్యం సాలకుంటే నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను అన్నప్పుడు, ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఏం చూడట్లేదు, అందరూ ఇప్పుడు చేసుకుంటున్నారు, క్యాస్ట్ ఫీలింగ్ ఏం చూడట్లేదు. అలాంటి వాళ్ళు ఇంట్లో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి, ఎవరొద్దంటున్నారు? అదొకటి పాయింట్. కానీ వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బున్నంత సేపు మీరు తిరగడము, వాళ్ళు మొత్తం పర్సు మొత్తం ఖాళీ చేసినంత వరకు వాళ్ళని వాడుకోవడము, వదిలేయడము ఇది మాత్రం చెయ్యకండి. ఇది మాత్రం చేస్తే దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, కర్మ అనేది ఒకటి ఖాళీ ఉంది ఇక్కడ. చివరిగా చాలా మంది పేరెంట్స్ పెళ్ళై పిల్లలు ఉన్నా గానీ చంపేస్తున్నారు. దీనికి ఏం ఆన్సర్ మేడం? చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పిల్లల్ని చంపేస్తున్నారు. దానికి మేడం పిల్లల్ని కూడా చంపడానికి కూడా దానికి కూడా కారణం ఉంది తెలుసా? అది కూడా తల్లిదండ్రులు అన్ని ఇస్తారు,